సో హాయ్ అందరికీ దిస్ ఈస్ వెంకటేష్. సో మనం ఈరోజు ఏపీ పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని ఒక ప్యాటర్న్ చూద్దాము. దాని యొక్క సిలబస్ ఏంటో చూద్దాము. సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, మన క్వాలిఫికేషన్ ఏంటి, సో ఎలిజిబిలిటీ ఏంటి, సో ఈ విధంగా అన్నీ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అడ్డా తెలుగు ఛానల్. దిస్ ఈస్ వెంకటేష్ అండ్ విత్ ద న్యూ డే కమ్స్ న్యూ స్ట్రెంగ్త్ అండ్ న్యూ థాట్స్. అండ్ త్వరగా స్టార్ట్ చేద్దాం సెషన్. సో ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఈ పర్టికులర్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు మనం చూస్తాము. సో సిలబస్ గురించి, ఎలిజిబిలిటీ గురించి, తర్వాత ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్, తర్వాత హౌ మెనీ క్వశ్చన్స్, టైం డ్యూరేషన్, ఈ విధంగా అన్ని డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ కూడా. సో నెక్స్ట్ కమింగ్ టు ఏపీ పోలీస్ సిలబస్ వచ్చేసి మనకి డీటెయిల్గా చూస్తే అసలు ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే టోటల్గా త్రీ స్టేజెస్ ఉంటుంది. ఇక్కడ త్రీ స్టేజెస్ వచ్చేసి మనకి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటాము, ప్రిలిమ్స్ అంటాము. సో దాని తర్వాత ఈవెంట్స్ అంటాం. ఇన్ జనరల్గా మనం ఏమంటామంటే ఫిజికల్ ఈవెంట్స్ అంటాం. సో ఈ ఫిజికల్ ఈవెంట్స్ అంతా కలిపి కూడా ఒక ప్యాటర్న్ కానీ అంటే ఒక స్టేజ్ కానీ పరిగణిస్తాం అనమాట. సో ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే మన యొక్క హైట్, వెయిట్, తర్వాత మన చెస్ట్ మెజర్మెంట్స్, సో ఈ విధంగా అనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్, దాని యొక్క టైం లిమిట్స్, సో దాంట్లో యొక్క మెరిట్స్, తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, లాంగ్ జంప్, ఈ విధంగా అనమాట. సో దాని తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ లేదంటే మెయిన్స్ అంటాం. ఫస్ట్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఈవెంట్స్ అంటాము, దాని తర్వాత మెయిన్స్ అంటాం. సో మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత, క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకు జాబ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో క్లియర్. సో ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అంటే మనకు తెలుసు కదా, ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట, ఎంసీక్యూస్. సో ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో 200 క్వశ్చన్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాము. తర్వాత దీని ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అంటే ప్రతి ఒక్క స్టేజ్లో మనం క్వాలిఫై అవుతూ రావాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యామంటే డెఫినెట్గా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. ఫిజికల్ మెజర్మెంట్లో టెస్ట్లో క్వాలిఫై అయితేనే మనకు ఇక్కడ ఈవెంట్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈవెంట్స్లో పాల్గొన్న తర్వాత ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యి ఈవెంట్స్లో మెరిట్ వస్తే దాని ఆధారంగానే మనకు మెరిట్ వస్తే ఏమవుతుందంటే మనకు రిటర్న్ టెస్ట్లో ఒక కొంచెం మార్క్స్ తగ్గినా కూడా మనకు మెరిట్లో మళ్ళీ ఫైనల్ మెరిట్లో పేరు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది, ఇన్ ద సెన్స్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరు రావాలి అంటే, జాబ్ రావాలి అంటే డెఫినెట్గా ఫిజికల్ ఈవెంట్స్లో కూడా మనం చాలా ప్రయత్నించి సక్సెస్ సాధించాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూద్దాం. ప్రిలిమ్స్ వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2 అనమాట. ప్రిలిమ్స్ వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. సో ఈ పేపర్ 1లో అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సింపుల్గా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనొచ్చు. సో ఈ అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 100 మార్క్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది. మనకి జనరల్ స్టడీస్ అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిసి ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. అగైన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 100 మార్క్స్కి మనకి ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. దాని తర్వాత ఎంత టైం డ్యూరేషన్ అంటే మనకి 3 అవర్స్ అనేది ఉందన్నమాట. ఎగ్జామ్ కండక్ట్ చేసే టైం డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్. సో టోటల్ పేపర్ 1, పేపర్ 2 కలిపి 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఎంత టోటల్ టైం వచ్చేసి మనకి 6 అవర్స్ అనమాట. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఫస్ట్ మనం క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత మెరిట్ లిస్ట్లో మనకి నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అయ్యామా లేదని చెప్తారు. బేసిక్గా మనం క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. దాని తర్వాత మెరిట్ లిస్ట్ అనేది, ఎందుకంటే మనకి ఫిల్టరేషన్ జరుగుతుందన్నమాట. సో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరిని నెక్స్ట్ స్టేజ్కి పంపించరు. సో దాని ప్రకారంగానే మనం మెరిట్లో పేరు సంపాదించుకోవచ్చు. సో అట్లీస్ట్ మనం అబోవ్ 75 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్ 1లో 75, తర్వాత పేపర్ 2లో 75 మార్క్స్కి మనకి ఖచ్చితంగా వస్తే డెఫినెట్గా మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే అవకాశం 100% ఉంది ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ ఈ పేపర్ వన్లో సిలబస్ వచ్చేసి మనకు అర్థమెటిక్ రీజన్ సిలబస్ వచ్చేసి పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈ సిలబస్ కూడా అడ్డా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, సో మనం ఖచ్చితంగా వాళ్ళ చేత ఈ ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది, క్లాసెస్ ఇప్పించడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి, పెయిడ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. మనకి ఇక్కడ డెఫినెట్గా ఓపెన్ ఛానల్లో కూడా పెడతారు, బట్ పెయిడ్ ఛానల్లో ఏంటంటే లైవ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఇన్ బ్రీఫ్గా అకార్డింగ్ టు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూస్తే పర్సంటేజెస్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే ఈ యొక్క పర్టికులర్ ఆర్డర్లో తెలుగు యూట్యూబ్ ఛానల్ అనేది మీకు వివరించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనేది చాలా బేసిక్ అనమాట. దాని నెక్స్ట్ స్టేజ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్లో మనం ఎప్పుడైతే 100% సబ్జెక్ట్ సాధిస్తాం, దాని తర్వాత మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేవి ఆ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది నేర్పించడం జరుగుతుంది మన పెయిడ్ మెంబర్షిప్లో. నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్, తర్వాత హెచ్సిఎఫ్, ఎల్సిఎం, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్ అండ్ జామెట్రీ. ప్యూర్ మ్యాథ్స్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మెన్సురేషన్ అండ్ జామెట్రీ. తర్వాత నెంబర్ సిరీస్, వర్క్ అండ్ టైమ్ అండ్ వర్క్, ఈ వర్క్ అండ్ వేరియస్ ఉంటాయి కదా, ఈ దీంట్లో పార్టే అనమాట. సో నెక్స్ట్ రీజనింగ్లో వచ్చేసి వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్, తర్వాత బ్లడ్ రిలేషన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, డేటా సఫిషియన్సీ, కోడ్ ఇన్ఈక్వాలిటీస్, దాని తర్వాత మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, సిమిలారిటీస్, తర్వాత కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. సో ఈ విధంగా మనకి రీజనింగ్ సిలబస్ అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 సిలబస్ చూస్తే మనం పేపర్ 2 చెప్పాము ఆల్రెడీ, జనరల్ స్టడీస్ పేపర్ అన్నమాట. జనరల్ స్టడీస్ పేపర్. సో ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఏ పర్టికులర్ కాన్సెప్ట్ మీద అంటే సిలబస్ ఒకసారి చూస్తే కరెంట్ అఫైర్స్ అనేది నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ వైడ్ కూడా అడిగే అవకాశం మనకు చాలా ఉందన్నమాట. సో ప్రజెంట్ ఇంపార్టెన్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ మార్నింగ్ 8 o'clockకి అడ్డా తెలుగు యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ అనేది లైవ్ సెషన్ జరుగుతుంది. సో డెఫినెట్గా అందరూ ఫాలో అవ్వాలి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఆ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ విచ్ ప్రొవైడింగ్ అడ్డా తెలుగు యూట్యూబ్ ఛానల్. తర్వాత అవార్డ్స్ అండ్ హానర్స్, మనకి తర్వాత పద్మ అవార్డ్స్ కానివ్వండి, హానర్స్ కానివ్వండి, టైటిల్స్ కానివ్వండి, రీసెంట్గా బుక్స్ కానివ్వండి, అంటే ఆథర్స్ కానివ్వండి, ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. జనరల్ సైన్స్ మనకు తెలుసు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది మనకి ఎస్ఎస్సి లెవెల్లో అడిగే అవకాశం చాలా ఉంది. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, అంటే మనకి ఇక్కడ ఫోకసింగ్ ఆన్ మోడర్న్ హిస్టరీ. ఈ మోడర్న్ హిస్టరీ ఫోకసింగ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మనకి మెయిన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో మోడర్న్ హిస్టరీ గురించి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, మనకి రివర్ సిస్టమ్ కానివ్వండి, తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, దాని తర్వాత మౌంటైన్స్. దీంట్లో స్టాటిక్ జియోగ్రఫీ కూడా, పార్క్స్, నేషనల్ పార్క్స్ కానివ్వండి, తర్వాత బయోస్పియర్ రిజర్వ్స్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అడ్డా తెలుగు యూట్యూబ్ ఛానల్లో. దాని తర్వాత ఇండియన్ పాలిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇండియన్ పాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇక్కడ ఇండియన్ పాలిటీలో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ ఈస్ రిపీటింగ్ ఇన్ ప్రీవియస్ పేపర్స్, అంటే ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఎక్కువ డిస్కస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం సిలబస్ కూడా క్లియర్గా కవర్ అంటే ఇన్ బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. ఎకానమీ సబ్జెక్ట్ కూడా, సో ఇంక్లూడింగ్ ఇండియన్ కంట్రీ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్. మనకి ఇక్కడ 5-year ప్లాన్స్ కానివ్వండి, దానికి రీప్లేస్మెంట్గా వచ్చిన నీతి ఆయోగ్ కానివ్వండి. సో ఈ విధంగా పూర్తిగా మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, సో మనకి ఇక్కడ ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిందో అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్. సో దోస్ హూ క్వాలిఫై ఇన్ ప్రిలిమ్స్, సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితేనే ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ అంటే స్టేజ్ 2కి మనల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే కొలతలు అనమాట. మన యొక్క హైట్, మన యొక్క చెస్ట్, ఇవన్నీ కొలతలు తీసుకునే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో క్వాలిఫై అవ్వలేవు. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే హైట్ అనేది 0.1 ఇంచ్ తక్కువ ఉన్నా కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశాలు మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. సో హైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో హైట్ అనేది మేల్స్కి అయితే నాట్ లెస్ దెన్ 167.6 సెంటీమీటర్స్. 167.6 సెంటీమీటర్స్. అదే ఫీమేల్స్ అయితే మనకి నాట్ లెస్ దెన్ 152.5 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి రిలాక్సేషన్ అనేది ఉంటుంది కంపల్సరీగా. దాని తర్వాత
చెస్ట్ అనేది డెఫినెట్గా 85 అండి, అంటే 80 నుంచి 85 లోపు ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి 80 ఈజ్ ద మినిమం, 80 ఈజ్ ద మినిమం. సో మనకి ఊపిరి పీల్చినప్పుడు అంటే ఇన్హలేషన్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా 85 రావాలి. 1 సెంటీమీటర్ తక్కువ వచ్చినా ఇచ్చే అవకాశం లేదు. మనకి 3 ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ చెస్ట్ మెజర్మెంట్స్లో, అంటే ఫిమేల్స్కి నాట్ అప్లికబుల్ అనమాట. సో వెయిట్ వచ్చేసి మ్యాక్సిమం నాట్ అప్లికబుల్, పెద్దగా పట్టించుకోరు. అట్ ద సేమ్ టైం ఒకసారి చూసుకోవాలి, ఇక్కడ ఉమెన్స్కి అయితే నాట్ లెస్ దాన్ 40 kgs అనమాట. సో ఇక్కడ ఒకసారి చూస్తే ఈ విధంగా చెస్ట్ అనేది మెన్స్కి మెజర్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. క్లియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎవరైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కొన్ని ఈవెంట్స్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్. ఆ కొన్ని ఈవెంట్స్ ఏంటంటే ఇక్కడ 100 మీటర్స్ రన్ ఉంటుంది. సో ఈ 100 మీటర్స్ రన్ అనేది 15 సెకండ్స్ లోపు, జనరల్ అంటే ఇక్కడ జనరల్ వచ్చేసి మెన్ అనమాట, 15 సెకండ్స్ లోపు ఇది మ్యాక్సిమం టైం అనమాట. అంటే ఈ టైం కంటే లేట్గా వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ 16 సెకండ్స్కి 100 మీటర్స్ రీచ్ అయ్యారనుకోండి, డిస్క్వాలిఫై అనమాట. సో 15 సెకండ్స్ ఈజ్ ద మ్యాక్సిమం టైం విచ్ యూ విల్ బి గివెన్ ఫర్ 100 మీటర్స్. సో ఇక్కడ మెరిట్ అనేది కంపల్సరీ మళ్ళీ చూస్తారు. ఎందుకు మెరిట్ చూస్తారంటే మనకు మెరిట్ బేసిస్ ద్వారానే మనకి మెయిన్స్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకి అడ్వాంటేజ్ చాలా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈవెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెంట్స్లో మనకి ఎక్కువగా స్కోర్ చేసామంటే 100 మార్క్స్కి, ఈవెంట్స్ అనేది 100 మార్క్స్కి. సో ఈవెంట్స్లో ఎప్పుడైతే ఎక్కువగా స్కోర్ చేసామంటే సమ్వేర్ అరౌండ్ 80 నుంచి 90 లోపు ఉన్నాయంటే మనకి ఖచ్చితంగా మనం మెయిన్స్లో కొంత మార్కులు తగ్గినా కూడా మనం పేరు అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. సో లాంగ్ జంప్ అనేది మెన్స్కి అయితే 3.8 మీటర్స్ ఉంటుంది. 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది, 3 ఛాన్సెస్. సో ఇక్కడ 1600 మీటర్స్. సో ఇక్కడ ఓన్లీ లాంగ్ జంప్కి మాత్రమే 3 ఛాన్సెస్ ఇస్తారు ఫ్రెండ్స్. 100 మీటర్స్ ఫస్ట్ అటెంప్ట్, తర్వాత 1600 మీటర్స్ ఫస్ట్ అటెంప్ట్. సో 1600 మీటర్స్ రన్ అనేది మనకి 9 మినిట్స్ 30 సెకండ్స్ ఇవ్వడం జరుగుతుంది. 9 మినిట్స్ 30 సెకండ్స్. సో యాక్చువల్లీ ఇక్కడ చిన్న రాంగ్ అనమాట. సో ఇక్కడ మనకి 6.5 మినిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 6.5 మినిట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 6.5 మినిట్లో మనం డెఫినెట్గా మంచి రన్నింగ్ అనేది ప్రదర్శించాలి ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి 9 మినిట్స్ 30 సెకండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 9 మినిట్స్ 30 సెకండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 100 మీటర్స్ అయితే 16.5 సెకండ్స్, లాంగ్ జంప్లో అయితే 3.65 మీటర్స్ మాత్రమే అనమాట. ఇక్కడ కూడా 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే ఉమెన్స్కి అయితే 100 మీటర్స్ 18 సెకండ్స్, లాంగ్ జంప్ వచ్చేసి 2.75 మీటర్స్, తర్వాత 1600 మీటర్స్ వచ్చేసి 10 మినిట్స్ 30 సెకండ్స్ వరకు మనకు టైం ఇస్తారనమాట. క్లియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ లాంగ్ జంప్కి మాత్రమే 3 టైమ్స్ అనేది, అంటే 3 ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా. సో రిమైనింగ్ 2 వచ్చేసి ఈవెంట్స్ ఫస్ట్ అటెంప్ట్ మాత్రం మనం క్లియర్ చేసుకోవాలి. క్లియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఫైనల్ ఎగ్జామ్లో మనకి 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 కూడా. పేపర్ 1, 2 అనేది క్వాలిఫైయింగ్ నేచర్. పేపర్ 1, 2 అనేది దట్ ఈస్ పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు అనేది క్వాలిఫైయింగ్ నేచర్. అంటే మనకి కనీసం 40% వస్తే డెఫినెట్గా మనం క్వాలిఫై అయిపోతాము. అట్ ద సేమ్ టైం పేపర్ 3, పేపర్ 4 ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్, విచ్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్లో మనకి మంచి ర్యాంక్ రావాలి అన్న డెఫినెట్గా మనం ఇక్కడ పేపర్ 3, పేపర్ 4 అనేది డెఫినెట్గా స్కోర్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ పేపర్ 3, పేపర్ 4 ఏదైతే సిలబస్ ఉందో డెఫినెట్లీ సేమ్ ప్రిలిమ్స్ ప్యాటర్న్, బట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది మారుతుంది, ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంగ్లీష్ అండ్ తెలుగు డిస్క్రిప్టివ్ ఫ్రెండ్స్. డిస్క్రిప్టివ్ అంటే మనకు ఆన్సర్ రేటింగ్ అనమాట. సో ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి సేమ్ మనకి 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సమ్ టైమ్స్ 2016లో అయితే 100 క్వశ్చన్స్ రీజనింగ్, 100 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ నుంచి ఇవ్వడం జరిగింది. 2018లో 80 క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి 120 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఒక 20-10 అటు ఇటు చేంజ్ అవుతుంటాయి అనమాట. సో డెఫినెట్గా మనం 100% ఎఫర్ట్స్ అనేది పెట్టాలి.
సో అడ్డా అనేది ది బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనకి క్లాసెస్ జరుగుతాయి, లైవ్ సెషన్స్ జరుగుతాయి. పెయిడ్ బ్యాచెస్లో కూడా మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాము. ఏపీ పోలీస్ ఎస్ఐ 2.0 అనేది త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము. దాని యొక్క ఫీజ్ డీటెయిల్స్ కూడా మీకు త్వరలోనే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో పెయిడ్ బ్యాచెస్ అంటే మనకి లైవ్ సెషన్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏవైతే సిలబస్లో ఇంక్లూడ్ అయిందో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది మనకి డెఫినెట్గా చెప్పడం జరుగుతుంది. అక్కడ మనకి లైవ్ క్వశ్చన్స్ అంటే డౌట్ సాల్వింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పెయిడ్ బ్యాచెస్లో ఏంటంటే లైవ్ డౌట్ సాల్వింగ్ ఉంటుంది. ఏదైనా క్లాస్ వినిన తర్వాత అర్థం అవ్వలేదన్నా డెఫినెట్గా ఉంటుంది. ఈ సెషన్స్ అనేవి అంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్స్లో మనకి ఈ డౌట్ సాల్వింగ్ సెషన్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు ఫాలో పెయిడ్ బ్యాచెస్. ఎందుకంటే పెయిడ్ బ్యాచెస్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి జనరల్ స్టడీస్ ఆల్రెడీ సిలబస్ డిస్కస్ చేయడం జరిగింది. సేమ్ సిలబస్ 200 మార్క్స్ అండ్ 200 క్వశ్చన్స్. సో ఇక్కడ చూస్తే టోటల్ మనకి 600 మార్క్స్కి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటుంది. కానీ దీంట్లో మనకి 400 మార్క్స్ మీద 400 మార్క్స్ వచ్చేసి మెరిట్ బేస్డ్ కన్సిడరేషన్ తీసుకుంటారు. 400 వచ్చేసి మెరిట్ అనమాట. సో ఆ మెరిట్ వచ్చేసి పేపర్ 3, పేపర్ 4 అనమాట. అంటే పేపర్ 1, పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆర్ క్వాలిఫైయింగ్ నేచర్. అండ్ ద సేమ్ టైం ఇంగ్లీష్కి 3 అవర్స్, తెలుగు 3 అవర్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ హ్యాస్ టైమ్ డ్యూరేషన్ ఆఫ్ 3 అవర్స్. 3 గంటల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఇంగ్లీష్ ఆల్రెడీ మన పేపర్ 3, పేపర్ 4 ఏదైతే యాప్టిట్యూడ్, రీజనింగ్ మరియు జనరల్ స్టడీస్ డిస్కస్ చేయడం జరిగింది సిలబస్. సో ఇక్కడ ఇంగ్లీష్ యొక్క సిలబస్ ఏంటంటే మనకు ప్రిసైజ్ రైటింగ్, షార్ట్ రైటింగ్ ఉంటుంది, ఎస్ఏ రైటింగ్ షార్ట్గా. తర్వాత కాంప్రహెన్షన్ ఇస్తారు. దాని కింద క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కువగా మనకి ఈ కాంప్రహెన్షన్, తర్వాత మెయిన్గా వచ్చేసి రిపోర్ట్ రైటింగ్ అండి, పారాగ్రాఫ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్. తర్వాత ఇవి చాలా ఇంపార్టెంట్. ఏవైతే నేను ఇక్కడ రౌండప్ చేస్తున్నానో అవి చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రిసైజ్ రైటింగ్, కాంప్రహెన్షన్, లెటర్ రైటింగ్, మనకు ఫార్మల్ లెటర్ రాయడం ఎలాగా, అఫీషియల్ లెటర్ రాయడం ఎలాగా, తర్వాత పారాగ్రాఫ్ రైటింగ్, దాన్ని రిపోర్ట్ రైటింగ్ అంటాము. ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ మనం లెటర్ రాయడం అనమాట. సో ఇంగ్లీష్ నుంచి తెలుగుకు ట్రాన్స్లేట్ చేస్తూ ఒక పారాగ్రాఫ్ రాయడం. సో ఈ లెటర్ రైటింగ్ అనేది మనకు చాలా సింపుల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ దానిలో గ్రామటికల్స్ అంటే గ్రామర్ అనుసరిస్తూ మనం ఏ విధంగా రాయాలి, పారాగ్రాఫ్ అనేది మనం ఏ విధంగా రాయాలి, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ వెంకటేష్ సార్ ఎవ్రీడే లైవ్ సెషన్స్కి వస్తున్నారు. ఎడిటోరియల్ జరుగుతుంది మనకి లైవ్ సెషన్. తర్వాత ఇంగ్లీష్ క్లాస్ అనేవి లైవ్లో జరుగుతున్నాయి. సో ప్లీజ్ ఫాలో అడ్డా యూట్యూబ్ తెలుగు ఛానల్. సో లైవ్ బ్యాచెస్లో కూడా ప్రిసైజ్గా అంటే ఇన్ బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 దట్ ఈస్ తెలుగు అనేది డిస్క్రిప్టివ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే ఈ సేమ్ షార్ట్ ఎస్సే, కాంప్రహెన్షన్ అండ్ ప్రిసైజ్ రైటింగ్, లెటర్ రైటింగ్ ఉంటుంది తెలుగులో డెఫినెట్గా. తర్వాత రిపోర్ట్ రైటింగ్ సేమ్ మనకి పారాగ్రాఫ్ తెలుగులో ఏ విధంగా రాయాలి ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ. తర్వాత తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది పేపర్ 1లో. పేపర్ 2లో వచ్చేసి తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ ఉంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా ఐ విల్ గివ్ ఆన్సర్స్. సో క్లియర్ ఫ్రెండ్స్. అండ్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ డిస్కస్ చేయాలి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ అనేది మనకి ఎస్ఐలో వివిధ పోస్టులకి కొన్ని రకాలకి కొన్ని పోస్టులకి ఒక్కో విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ జనరల్గా వచ్చేసి మనకి సివిల్ ఎస్ఐ అయితే 21 నుంచి 25 ఇయర్స్ వరకు ఫ్రెండ్స్, 21 నుంచి 25 ఇయర్స్ వరకు. నెక్స్ట్ ఇది ఏఆర్ పోలీస్ అయితే ఆర్మర్ రిజర్వ్ పోలీస్ అయితే మనకి సేమ్ 21 నుంచి 25 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జైలర్ ఇన్ ఎస్ఐ లేదా డిప్యూటీ జైలర్ అంటాం. ఈ డిప్యూటీ జైలర్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 30 అనమాట. 21 నుంచి 30 అనమాట. సో ఏపీఎస్పి వచ్చేసి 21 నుంచి 30. సో ఇక్కడ ఏపీ సివిల్ పోలీస్ అంటే మనకి లోకల్లో ఉండే పోలీస్ ఫ్రెండ్స్. సో ఏఆర్ పోలీస్ అంటే ఆర్మర్ రిజర్వ్ పోలీస్. వీళ్ళిద్దరికీ కూడా సేమ్ ఏజ్ లిమిట్, దట్ ఈస్ సివిల్ ఏఆర్కి 21 ఈజ్ అ మినిమం,
25 is the maximum age limit. ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ దీనికి వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది, ఇక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ అంటుంది అనేది కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ జైలర్ వచ్చేసి అదే ఫర్ మెన్కి వచ్చేసి 21 నుంచి 30 వరకు, ఫర్ ఉమెన్ వచ్చేసి మనకి 21 నుంచి సేమ్ 25 వరకు ఫ్రెండ్స్, 21 నుంచి సేమ్ 25 వరకు. తర్వాత ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్స్, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ అనేది ఆల్టర్నేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ డిగ్రీ అన్నమాట. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ డిగ్రీ. సో ఎనీ డిగ్రీ ఇన్ ద సెన్స్ మనకి బీఎస్సీ, బీకామ్ ఇవి కూడా డిగ్రీ. తర్వాత ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్ ఈక్వివాలెంట్ మనకి ఇక్కడ బీటెక్ కానివ్వండి, తర్వాత సిఏ చార్టెడ్ అకౌంట్ చేసిన వాళ్ళు కానివ్వండి. సో వీళ్ళందరూ కూడా ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట. సో ఎనీ డిగ్రీ. క్లియర్ ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్ తర్వాత ఎలిజిబిలిటీ చూసాము. క్లియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్, సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.